హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనం చిన్నతనంలో ప్రతి ఒక్కరూ తినేసే ఉంటారు ఆ స్నాక్స్. హెల్దీ వేలో చూపించేస్తాను. గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ టైం పాస్కి కానీ అలా రెడీ చేసి పెట్టామంటే 1 నెల 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈజీ పద్ధతిలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడబోయే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను హెల్దీ వేలో పిల్లలకి స్నాక్స్ చూపిస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని చక్కగా ఆయిల్ కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి లాగా సాఫ్ట్గా అయితే కలుపుకున్నామంటే ఈ కొమ్ములు అనేవి గుల్లగుల్లగా చాలా టేస్ట్గా వస్తాయి. మనకి లోపలంతా బోలుగా ఉంటాయి అన్నమాట. ఇలా పిండి సాఫ్ట్గా కలిపిన తర్వాత పైన ఒక 1 స్పూను ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెడదాము. ఇలా ఒకసారి పిండి ముద్ద మొత్తానికి ఆయిల్ అయ్యేలాగా కలిపి పక్కన పెడదాం. మీకు నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు పిండిని ఎంత మసాజ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఇక్కడ డాల్డా యూజ్ చేయలేదు, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు హాఫ్గా చేసుకుందాము. ఇంకో హాఫ్ పార్ట్ సైడ్కి పెట్టేద్దాం. మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. మీరు ఇక్కడ కింద పొడిపిండి అయినా వేసుకోవచ్చు, పొడిపిండి లేకపోయినా కూడా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు ఎవరికైనా పొడిపిండి వేయలేదు, ఇలాగే చేశారు, మనకు రాలేదు అనుకుంటారు కదా. నేను లైట్గా పిండి చల్లుతున్నాను, చాలా లైట్గా చల్లుతున్నాను. మనం మందంగా చపాతీ చేసుకుంటాం కదా, అట్లా చపాతీ ఇలా చేసుకుందాం. ఈ మందం ఉంటే సరిపోద్దండి. నేను ఇక్కడ చాలా పెద్ద చపాతీ చేశాను. పెద్ద చపాతీ చేయటం కుదరని వాళ్ళు చిన్న చపాతీ చేసుకోండి, పర్వాలేదు. ఇలా కార్నర్స్ ఏమున్నాయో చక్కగా వీటిని తీసేద్దాం మనకి సమానంగా రావటం కోసం. నాకు బాగా కోల్డ్ అయిందండి, మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే సారీ. ఇలా చిన్న చిన్న లైన్స్లా పెట్టుకుందాము ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో. అలాగే ఒక 2 ఇంచెస్తో ఇలా కట్ చేసుకుందాము. మనకి ఈజీగానే వచ్చేస్తాయి తీసుకోవడానికి. మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు, మనకి వచ్చేస్తాయి. మనకి పొడిపిండి ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా సరే ఈజీగా తీసేసుకోవచ్చు, ఎక్కడ పిండి అంటుకున్నట్లేదు కదా. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకుందాము. మనకి ఇలా కొంచెం అతుక్కున్నట్టున్నా కూడా ఆయిల్లో వేసేటప్పటికి విడిపడిపోతాయండి, ఏమీ కంగారు పడొద్దు ఫస్ట్ టైం చేసేవాళ్ళు. కడాయికి ఫుల్గా వేసేసుకోవద్దు, మనకి పొంగవు. కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి. ఇవి మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మనకైతే ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకుందాము. ఒక 1/2 కప్పు కన్నా తక్కువ వాటర్ తీసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకొని పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి పాకం రెడీ అయిందో లేదో ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకుందామండి. నేనైతే నార్మల్గా చెక్ చేసుకున్నా నాకు అర్థమవుతుంది, మీకు చూపించడం కోసమే వేసాను. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మనం ముద్దలా చేసుకున్నాం అనుకోండి, మనకి గిన్నెలో కూడా అంటుకోలేదు. మీకు ఇక్కడ సౌండ్ వస్తుంది చూడండి, ఈ సౌండ్ వస్తే మనకి సరిపోతుంది, ముదురు పాకం అనే అర్థం మీకు. ఇలా రెడీ అయిన పాకంలోకి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న కొమ్ములు వేసేసుకొని స్లోగా కలుపుకుందాం. విరిగిపోతాయండి, స్లోగా కలిసేలా కలుపుకుందాము. నేను ఆ కడాయిలో కలుపుతూనే ఉన్నానండి. మనకి చూసారా పాకం కరెక్ట్గా మనకి రెడీ అయిపోతే వీటి మీద చూసారా మనకి ఎలా వచ్చిందో, బెల్లం పులుకులుగా మనకి ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. త్వరగానే చల్లగా అయిపోతాయండి ఇవేవి, ఎక్కువసేపు వేడిగా కూడా ఉండవు మనకి. ఇవి విడివిడిగానే ఉన్నాయి, ఎందుకంటే నేను కడాయి కాస్త వెడల్పాటు కడాయి పెట్టాను కాబట్టి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంది. మనం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్న కొమ్ములను పాకంలోకి వేయగానే పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. మనకి ఈజీగానే వచ్చేస్తాయండి, పొడిలాడుతూ ఉన్నాయి కదా. కలుపుకునేటప్పుడు స్లోగా కలుపుకోవాలి. కాస్త వెడల్పాటు కడాయి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇలా అతుక్కున్న వాటిని విడగొట్టే పని లేకుండా మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ బెల్లం కొమ్మలు రెడీ చేసుకున్నాము. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీకు పాకం కూడా పెద్ద కంగారు పడి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగానే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చక్కగా కుదురుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.